యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో కీళ్ళ నొప్పులు రావడం, అలాగే కీళ్ళల్లో వాపు కూడా రావడం, నడవాలంటే చాలా కష్టంగా మారడం, అలాగే బొటనవేలు దగ్గర తీవ్రమైన నొప్పి వాపుతో బాధపడడం, ఇలాంటి లక్షణాలు యూరిక్ యాసిడ్ స్థాయి అనేది పెరిగినప్పుడు ఎక్కువగా ఉపడుతుంటాయి. ఈ యొక్క యూరిక్ యాసిడ్ స్థాయి అనేది పెరగడానికి కారణాలేంటి, ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ సమస్యకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హోమియో వైద్యంలో ఈ యొక్క యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి ఎటువంటి మందులు ఉపయోగపడతాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ స్థాయి అనేది బ్లడ్లో పెరుగుతుందో అప్పుడు కీళ్ళ నొప్పులు రావడం, అలాగే కీళ్ళల్లో వాపు కూడా రావడం, నడవాలంటే చాలా ఇబ్బందిగా మారడం అనేది జరుగుతుంటుంది. ఈ యొక్క యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడానికి గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా ఎక్కువగా నాన్ వెజ్ లాంటి వాడడం, అలాగే స్పైసీ ఫుడ్, అలాగే ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి పెరుగుతుంటాయి. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రధాన లక్షణాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా నడవాలంటే తీవ్రమైన ఇబ్బందిగా ఉంటుంది, అలాగే కాలు యొక్క బొటనవేలు దగ్గర తీవ్రమైన వాపు వచ్చి ముట్టుకుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది, అలాగే తీవ్రమైన బాధ కూడా ఉండి నడక అనేది ఇబ్బందిగా మారుతుంటుంది, అలాగే కొన్ని సందర్భాల్లో కీళ్ళల్లో వాపుతో కూడి ఉండి జ్వరం కూడా వస్తుంటుంది. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఈ యొక్క యూరిక్ యాసిడ్ స్థాయి అనేది పెరిగినప్పుడు అవుపడుతుంటాయి. ఈ సమస్య నివారణకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది లక్షణాలను బట్టి, అలాగే వ్యక్తుల యొక్క తత్వాన్ని బట్టి, వారి యొక్క మానసిక శారీరక లక్షణాలను బట్టి ఈ యొక్క మందులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంటుంది. అలాంటప్పుడే ఈ యొక్క సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఈ యొక్క యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి వాడుకోదగ్గ ముఖ్యమైన మందులలో మొదటగా కోల్చికం అనే మందును చూసినట్లయితే ఈ మందు లక్షణాలు బొటనవేలు దగ్గర తీవ్రమైన నొప్పి ఉండి, అలాగే వాపు ఉండి నడక అనేది కష్టంగా మారుతున్న సందర్భంలో ఈ మందును వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరికి వంట రూమ్ నుంచి వచ్చే స్మెల్స్ అనేటివి నచ్చవు, ఆ స్మెల్స్ పీల్చుకున్నప్పుడు వీరికి వాంతికి వచ్చినట్లు కూడా అనిపిస్తుంటుంది. ఇలాంటి లక్షణం కూడా ఈ మందులో గమనించవచ్చును. ఎప్పుడైతే బిగ్ టోస్లో నొప్పి ఎక్కువగా ఉండి కదలిక అనేది ఇబ్బందిగా మారుతున్నప్పుడు ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు బెంజోయిక్ యాసిడ్. ఈ మందు కూడా యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందు లక్షణాలు చూసినట్లయితే యూరిన్ అనేది ఎక్కువగా స్మెల్తో కూడి ఉండి జాయింట్ పెయిన్స్ కూడా తీవ్రంగా ఉండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క బెంజోయిక్ యాసిడ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు లైకోపోడియం. ఈ లైకోపోడియం అనే మందు కూడా కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండి, అలాగే గ్యాస్ ట్రబుల్స్తో కూడా ఇబ్బంది పడుతూ సాయంత్రం సమయాల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి లివర్ సంబంధిత సమస్యలు ఉండి కూడా కీళ్ళ నొప్పులు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ యొక్క లైకోపోడియం అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు అర్టికా యూరెన్స్. ఈ మందు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో ప్రముఖ పాత్రను వహిస్తుంది. ముఖ్యంగా స్కిన్ అనేది దద్దుర్లతో కూడి ఉండి కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా ఉండి కీళ్ళు వాపుతో కూడి ఉండి కదలిక అనేది చాలా కష్టంగా మారుతూ ఈ దద్దుర్ల సమస్యను కూడా రిపీటెడ్గా ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ యొక్క అర్టికా యూరెన్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు బెర్బెరిస్ వల్గారిస్. ఈ మందు కూడా యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వీరికి యూరిన్ అనేది స్ట్రాంగ్గా వస్తుంటుంది, అలాగే కిడ్నీ స్టోన్స్ కూడా వీరికి ఎక్కువగా ఎడమవైపు వస్తుంటాయి, అలాగే కీళ్ళు కూడా వాపు వచ్చి తీవ్రమైన నొప్పితో నడక కష్టంగా మారుతుంటుంది. ఎప్పుడైతే కీళ్ళ నొప్పులతో అలాగే కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ యొక్క బెర్బెరిస్ వల్గారిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు లెడంపాల్. ఈ మందు కూడా గౌట్ సమస్యకు, అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి ఎక్కువగా వాడుకోదగింది. ముఖ్యంగా ఈ మందులో నొప్పి అనేది పాదం యొక్క అడుగు భాగంలో ప్రారంభమై పాదం నుంచి పైకి వ్యాపిస్తుంటుంది. ఇలా కింది నుంచి పైకి వచ్చే నొప్పులకు ఈ యొక్క లెడంపాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల హోమియో మందులు ఈ యొక్క యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంటాయి. ఈ మందులను వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే 30 పొటెన్సీలో ఎంపిక చేసుకున్న మందులను ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 1 వారం నుంచి 2 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య అనేది
దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒక రోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4 నుంచి 5 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకున్నప్పుడు ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఎప్పుడైతే మందుల ఎంపిక అనేది సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.